స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్నారు చెప్పండి అమ్మా. మీ ఇంట పటాను చెప్పిన వారు అందరూ ఒక 500 ఇవ్వండి అంటే కష్టం, కానీ చెప్పడానికి ఏమి అమ్మా హల్లెలూయా చెప్పండి 500 ఇవ్వండి అంటే కష్టం, కానీ చెప్పడానికి ఏమి? దేవునికి స్తోత్రం చెల్లించండి. సూర్యకృష్ణ గారు అది ఒక 5 నిమిషాలు బాగానే ఉంటుంది, అక్కడి నుంచే కొద్దిగా దేవునికి స్తోత్రం. ప్రియులరా, మంచిది, మంచి సాక్ష్యాలు మేము విన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులరా, మరి గత వారంలో నేను చెప్పిన వాక్యం ఏంటో ఎవరైనా ఒక్కరైనా చెప్పగలరా? గత వారం ఏ వాక్యం చెప్పాను? ఏడో తారీఖున అయ్యా నోట్స్లేవి? మీ నోట్స్లు అయ్యా, మీ నోట్స్లేవి? బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా అంటే చదువుకున్న వాళ్ళని అర్థం. బైబిల్ తెరిచిన వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళని అర్థం. ఖచ్చితంగా నోట్స్ పెట్టుకోవాలి. నోట్స్ పెట్టుకుంటే నేను ఈ వారం ఏ వాక్యం చెప్పాను మీకు ఈజీగా అర్థమైపోద్ది. నోట్స్లు పెట్టుకోరేమి? నోట్స్లు కొనుక్కోలేరా? ఉన్నవి అక్కడ పెడితే మరొక 4 నోట్స్ గుడ్లు పెడతాయని వదిలేస్తున్నారా? కంపల్సరీగా నోట్స్ ఉండాలి. కంపల్సరీగా. మేము ఫెలోషిప్కి వెళ్తానంటే పెద్దయ్య గారు చెప్పే ప్రతి నెల వాక్యం నా దగ్గర నోటుడే. నా వయసు బట్టి లేదా నా ఎక్స్పీరియన్స్ని బట్టి నేను నోట్స్ పెట్టుకోవసరం లేదు. ఎందుకు? ఎక్స్పీరియన్స్ పెరిగిపోయింది. బైబిల్లో ఏ వాక్యం ఎక్కడుందో ఆయన చెప్పగానే నేను తీయగలను. ఎక్స్పీరియన్స్ పెరిగినంత మాత్రాన అంత వచ్చేసిందని మాత్రం అనుకోకూడదు. బైబిల్ ఎంత నేర్చుకున్నా, బైబిల్ని ఎంత చదివినా, బైబిల్లోను క్రిస్టియానిటీగా ఎన్ని సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ కూడా మనం నేర్చుకోవాల్సిన వారంగానే ఉన్నాం. దేవునికి స్తోత్రం. నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఈ లోకంలో ఉన్న వార్తలు కాదు కదా, దేవుని మాటలు నేర్చుకోవడంలో, దేవుని వాక్యం ధ్యానించడంలో, దేవుని వాక్యాన్ని వినడంలో, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడంలో ఎంతో ధన్యత. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, చదువుతారా? ధన్యుడంటే ఏం తెలుసా? అందరికీ ధన్యతలు ఇవ్వలేదండి. ధన్యుడంటే ఎవరు? ధన్యుడంటే పరలోక రాజ్యానికి వారసుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మొదటి వచనాల నుంచి మనం చదివితే కొన్ని ధన్యతలు చూపించాడు. అందరికీ ధన్యతలు ఇవ్వలేదు. చదవండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చూసారా? ధన్యులకి ఏమిచ్చాడు? ధన్యులకి ఏమిచ్చాడు అంటే పరలోకంలో ఎవరుంటారు? పరలోకంలో ఎవరుంటారు? ధన్యులు. ఎవరైతే ధన్యులుగా ఉన్నారో, అన్యులుగా ఉన్న వాళ్ళకి పరలోక రాజ్యం కాదండి అమ్మా. ధన్యులుగా ఉండాలి. ఎవరైతే ఈ ప్రవచన వాక్యములు వింటాడో, ప్రవచన వాక్యాలు వింటాడో, ఈ ప్రవచన వాక్యాలు విని వాటి ప్రకారంగా నడుచుకుంటాడో వారెవరట? ధన్యులు.
ధన్యులంటే ఎక్కడుంటారు? వాళ్ళది ఎక్కడుంది? పరలోక రాజ్యం. అంటే ధన్యతగా ఈ భూమి మీద నువ్వు ధన్యుడిగా జీవిస్తే, భూమి మీద ఈ ధన్యుడిగా దేవుడు నీకు అటువంటి మేలు చేసి అటువంటి ధన్యత నీకు అనుగ్రహిస్తే, దేవుడు నీకు ఇచ్చే గొప్ప మేలు ఏంటంటే, గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, పరలోక రాజ్యంలో నువ్వు ఉన్నావు. పరలోక రాజ్యంలో ఉన్నావు. ₹1,00,00,000 ఇస్తానయ్యా. నేను వెళ్ళను. 10 కోట్లు ఇస్తున్నానంటే నీకెంత స్వార్థం. 10 కోట్లు తీసుకుంటున్నానంటే నాకెంత స్వార్థం. స్వార్థపరులకు దేవుని రాజ్యంలో చోట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడు నీతిమంతుడిగా, ఎవడు యథార్థవంతుడిగా ఇక్కడ రాసినటువంటి మాటను బట్టి, ప్రకటన గ్రంథంలో రాయబడిన మాటను బట్టి ఏమన్నానంటే, ఈ ప్రవచన వాక్యములను వినువాడును, చదువువాడును, వాటిని గైకొన్నవాడు ఏమని రాయబడి ఉంది? ధన్యులు. దేవునికి స్తోత్రం. ఈ ధన్యత కలిగిన వారికి ఏముంది? పరలోక రాజ్యం ఉంది. మన యొక్క గురి, మన యొక్క విశ్వాసము, మన యొక్క భక్తి, మన యొక్క నీతి దేని కొరకండి? దేని కొరకమ్మా? ఈ లోకంలో భూములు, వాకళ్ళు, ఇల్లు, లేకపోతే ధనమును సంపాదించుకోవడానికి కాదు. కానీ ఒకవేళ సంపాదించుకోవద్దంటోలే, సంపాదించుకోండి, అది శాశ్వతం కాదు. మనకు శాశ్వతమైనది ఏంటంటే ఆ నిత్య రాజ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసన్న గారు ఒక పాట పాడా, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే. ఒరే కొట్టికరా, నాకు అంతవరకు వచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, మనము మన యొక్క నిరీక్షణ, మన యొక్క విశ్వాసము ఏంటంటే నిత్య రాజ్యమే. అయితే పాస్టర్ గారు, ఈ లోకంలో మనకేం లేదా, ఈ లోకంలో మనకేం ఉండదా అంటే, ఈ లోకంలో కూడా మనకు ఆశది. అలాగా దేవుని దగ్గర యథార్థంగా జీవిస్తే నీకు ఏది కావాలో అది ఆయనే దయచేస్తాడు. ఎలా దయచేస్తాడు? క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవునికి స్తోత్రం. ఎలాగొస్తుందంటే, మీ అవసరం ఏంటో ఆయనకు తెలుసు కనుక ఆయన ఏం చేస్తాడంటే మీ అవసరాన్ని బట్టి ఆయన ఇస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఇంటెందుకు కట్టాలనుకోండి, అవసరం కాదా? వచ్చే నెల కట్టకపోతే, ఈ నెల కట్టపోయి వచ్చే నెల కట్టకపోతే ఏమవుతుంది? పెరిగిపోద్ది. వడ్డీలు ఈ నెల కట్టపోయి వచ్చే నెల కట్టకపోతే పెరిగిపోద్ది. ఇలాగ మనం చూసినట్టయితే, మనం నూనె లేదనుకోండి, ఆయిల్ లేదనుకోండి, ఆయిల్ లేకపోతే ఎలా తాలింపు పెట్టుకుంటాం? కొబ్బరి నూనె లేదనుకోండి, తలకేం రాసుకుంటాం? ఇవన్నీ మనుషుడికి కావలసిన అవసరాలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులకు కావలసిన ప్రతి అవసరము మన పెద్దయ్య గారు జేమ్స్ మాథ్యూ గారు ఎప్పుడు అనేవారు, మీ కొరకు ఒక ప్యాకేజీ ఉంది. హల్లెలూయా. మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు కూడా ఒక ప్యాకేజీ ఉంది. ఏం ప్యాకేజ్ అండి? ప్రభు మన కొరకు సిద్ధపరిచిన ప్యాకేజ్. ప్యాకేజ్ అంటే ఏంటండి? నాకు తెలియదు.
బహుమానం కాదు. ప్యాకేజ్ ఏంటండి? గిఫ్ట్. ఇంకా ప్యాకేజ్ ఏంటండి? బ్లెస్సి సర్ప్రైజ్ కాదు. ప్యాకేజ్ అంటే ఒక దాన్ని ఏంటంటే ప్యాకేజ్ అనరా ప్యాకేజ్. దాచి ఉంచడం, మన కొరకు దాచి ఉంచడం. యేసయ్య మన కొరకు ధనం దాచి కొంతను కాదండి. ₹1,00,00,000 నీకు అవసరం ఉందనుకోండి, ₹1,00,00,000 ఇస్తాడు. 5,000 నీకు అవసరం ఉందనుకో, ₹5,000 ఇస్తాడు. ఎవరికి ఎంత అవసరమో అవసరానికి మించి అడగకండి దయచేసి. అవి ఇస్తాడు, కానీ అవసరం ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడంటే నీ ప్రతి అవసరం సమయోచితమైన సహాయము ప్రతి నెల దేవుడు నీకు అందిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మా గౌరమ్మ చెప్పిన మంచి సాక్ష్యం. నా 2 పిల్లలకి పోర్టు స్కూల్లో చదివిస్తున్నామంటే అది సామాన్యమైన విషయం కాదు. ఒక మనిషికి ఎంత అవుతుందండి? అయ్యా మన కిషోర్ గారు కడుతున్నారు. ఎంతండి ఒక మనిషికి? 70,000. భోజనంకి 20,000 తీసియండి, 50,000. ఇద్దరికి ఎంతండి? ప్రతి సంవత్సరానికి ₹1,00,000 కట్టాలి. ₹1,00,000 కట్టాలి. స్తోమత మనకు ఉందా? కానీ ఆమె స్తోమతని దేవుడు మనకి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. పోర్టు స్కూల్లో చదువుతున్నారు. పోర్టు స్కూల్ అనగానే ఈ యొక్క టౌన్లో ఒక బెస్ట్ స్కూలు. అక్కడ సీట్లు దొరకడమే కష్టం. టెంపినీ స్కూల్ ఎలాగో వైజాగ్లో, ఈ పోర్ట్ సిటీ స్కూల్ కూడా అంత ఫేమస్. సీట్లు కూడా చాలా కష్టం. అటువంటి స్కూల్లో చదివిస్తున్నారంటే మా స్తోమత ఏది? ఆయన ఉద్యోగం ఎంత? ఆయనకు వచ్చిన జీతం ఎంత? కానీ దేవుడే మా ప్రతి అవసరాన్ని తీరుస్తున్నాడు. నిజంగా దేవుల్లో ఎంత నిరీక్షణ ఉందండి. దేవుని నమ్ముకున్నోడికి మాత్రమే. దేవుణ్ణి నమ్మలేనోడికి వాళ్ళ ఇంట్లో భార్య పని చేస్తుంది, భర్త పని చేస్తాడు, పిల్లలు పని చేస్తాడు, ఇంకా పని చేస్తారు. అందరూ వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పని చేస్తారు. కానీ సాయంత్రం వచ్చేటప్పటికి గొడవలు, సమాధానం ఉండదు. అది లేదు, ఇది లేదు, వచ్చే రేపటికి ఏం ఉంటుందో ఉండదని ఒక వేదన. కానీ దేవుని బిడ్డలకి ఆ వేదన లేకుండా దేవుడు తీరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నమ్మిన వారు స్తోత్రం చెల్లించండి. నిజమండి. ఏ సమయానికి ఏ ఆహారం పెట్టాలో, ఏ సమయానికి ఏ అవసరం తీర్చబడాలో ప్రభువు నామములో తీరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నేను అనుభవిస్తున్నాను. నా అనుభవంలో నేను చాలా చెప్పగలను, కొన్ని వందలు చెప్పగలను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను అనుకుంటాను, నాకు తెలిసినంత వరకు ఒక 10 సంవత్సరాలు బట్టి నేను బట్టలే తీసుకోలేదు నా డబ్బులు పెట్టి. మాస్టర్ 10 సంవత్సరాలు నా డబ్బులు పెట్టి బట్టలు తీసుకోలేదు. బట్టలు లేవు ప్రభావ, పాత అయిపోతానే అనుకుంటేవాడికి ఎవరో ఒక 5,000, 4,000, 3,000 తీసుకొచ్చి ఇదిగోండి కానుక అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కానుక పట్టుకుని వెళ్ళి బట్టలు తెచ్చుకుంటున్నాను. ఎవరిచ్చిందండి ఇది? దేవుడిచ్చిందే. 10 సంవత్సరాలు అవుతుంది అనుకుంటాను. నా సొంతగా నేను బట్టలు తీసుకోలే, చెప్పులు కూడా కొనుక్కోలేదు. నిజమండి. చెప్పులు నేను నిన్నే ఆ షూ, ఏంటి ప్రభు షూ అరిగిపోతుంది, వేసిన షూ ఇప్పుడు మా ఊరికి 3 సార్లు వేసుకెళ్ళాను. అదే షూ ఉన్నాయి, కానీ అది వేసుకుపోతే ఇవి వేసుకుంటే ఇది మీనగా ఎక్కిపోతాయి కనుక అది నిన్న ఒక ఆయన, ఒరే మొన్న అయితే వేసుకొచ్చావురా, ఇప్పుడు అది వేసుకొచ్చేవిట్రమ్మా, ఏంటి చెప్పులు లేవా అన్నాడు. నా చెప్పులు కొనుక్కోవడానికి నా దేవుడు తగిన సమయంలో ఇస్తాడు. నేను కొనుక్కోగలను. నా చేతిలో ఆడు అనే మాటకి నా చేతిలో ₹2,000 ఉన్నాయి, అలాగే వెళ్ళి కొనుక్కోగలను. కానీ కొనుక్కోను. ఎందుకు? నా దేవుడు నాకు ఇస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు ఇస్తాడని? ప్రతి అవసరము తీరుస్తారండి. అయితే మనం చేయవలసింది ఏంటంటే ఈ కీర్తన భాగం చదివారో చూసారు ఒకసారి. ఈ కీర్తన భాగం కిందిటి వారం చదివిన కీర్తనలో ఒక మాట ఉంటుంది, చదవండి. 101వ కీర్తనలో 10వ వచనం కానీ 9వ వచనం కానీ నమ్మకస్తులు అనే మాట ఉంటుంది. చదువుతారా? 6వ వచనం, నా యొద్ద నివసించినట్లు దేశములో
నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారం చేయాలి. దేవునికి స్తోత్రం. నా పరిచారకులు ఎవరో తెలుసా? నిర్దోషమైన మనస్సు కలిగి ఉండాలి. పరిచర్య దేవుని సేవ, దేవుని కొరకు నిలబడాలంటే ఏ మనసు ఉండాలట? నిర్దోషమైన మనస్సు. హల్లెలూయా. నిర్దోషమైన మనసు అంటే ఏ దోషము కూడా మన మీదకి వచ్చేటువంటి ఆ దోషమును మోపబడేవాడుగా మనం ఉండకూడదు. మీద మాట ఏమన్నాడు? నమ్మకస్తులైన వారు నా యొద్ద నివసించినట్లు నేను వారిని కనిపెట్టుచున్నాను. అంటే దేవుడికి కావలసిన వారు ఎవరండి? నమ్మకస్తులు. నేను రక్షించబడి సేవకు వచ్చిన ఈ 1998లో సేవకు వచ్చాను ఈ ప్రాంతానికి. 2024 అవుతుంది. అంటే ఎన్ని సంవత్సరాలు? మినిమం 26 సంవత్సరాలు అవుతుంది. ఈ 26 సంవత్సరాలు నా విశ్వాస జీవితంలో, నా యొక్క సేవా జీవితంలో నేను ఏ ఒక్కడి దగ్గరికి వెళ్ళి, ఏ సంస్థ దగ్గరికి వెళ్ళి నాకు సహాయం చేయండి అని ఏనాడు చేయి చాపలేదు. నేను ఏ సంస్థలో ఉన్నానో ఆ సంస్థలోనే నేటి వరకు ఇస్తే తీసుకుంటాను, లేకపోతే దేవునికి స్తోత్రం చేయను. నమ్మకం అంతే. నా దేవుడిని నమ్ముకుని వచ్చాను. నా సంస్థ ద్వారా నాకు ఏదైనా సహాయం రాకపోతే నేను నమ్ముకున్న దేవుడు ఘనమైన వాడు. దేవునికి స్తోత్రం. ఆయనే చూసుకుంటాడు. నన్ను పిలిచినవాడు ఎవరు? ఆయన. నన్ను పిలిచినవాడు, నన్ను ఏర్పాటు చేసుకున్నవాడు, తల్లి గర్భంలో పిన్నమగా ఉండక మునిపే నన్ను రూపు ఏర్పాటు చేసినవాడు, నా పరిచర్య చేయండి పంపించినవాడు, దర్శనమిచ్చినవాడు ఆయన. కనుక ఆయన తప్పనిసరిగా ఇస్తాడనే గొప్ప విశ్వాసం. అంతే తప్ప ఏ సంస్థ దగ్గర కానీ, ఏ నాయకుడి దగ్గరికి కానీ, ఈ గ్రామంలో ఎంతోమంది నాయకులు ఉన్నారు, నా అవసరం తీర్చండి, నా కూతురు పెళ్లి విషయంలో ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళలేదు. ఎవరిని అడిగాను తెలుసా? ఎవరిని అడిగాను? నా పిల్లలు అడుక్కున్నాను. మీరు అందరు ఎవరు? అయ్యా చెప్పండి. మీరు అందరు ఎవరు? అమ్మా మీరు అందరు ఎవరు? చెప్పండిరా. మీరు అందరూ నా పిల్లలు. ఎంతమందికి నా మీద అభిమానం ఉంది? చేయలేస్తారా ఒకసారి? ఈరోజు ప్రజలు చెప్పండి. ప్రజలు ఏది వండుకున్నా నా తల్లిదండ్రులు తిన్నారా లేదా అని ఇంత పెడితే ఆ తండ్రికి ఎంత సంతోషం తెలుసండి. మీ పరిచర్యను చూసి పెళ్ళిలో మీ పరిచర్యను చూసి మీరు పరుగులెడుతున్న ఆ పరుగులు చూసి నా పాస్టర్ గారు, మా స్నేహితులు అనేక మంది పాస్టర్ గారు, దేవుడు మీకు మంచి పిల్లల్ని, నాకున్నది ఒక పాపే, కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? మీకు మంచి పిల్లల్ని మీరు తినకపోయినా వాళ్ళు తింటే చాలండి. దేవునికి స్తోత్రం. మీరు తినకపోయినా పర్వాలేదు, ఎండిపోయినా పర్లేదు, మేము మాత్రం తింటే చాలు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, లేనప్పుడు నేను అడుగుతూ ఉంటాను, అమ్మ నాకు పంపించండి అని. నేనేం మొగమడతనం పడను, ఎందుకంటే నా పిల్లలు తప్ప ఇంకెవరు అడుగుతుంది. పయ్యోడిని ఎవరు అడుగుతున్నారు? పక్కనే ఉంటారు ఇంటిలో. అమ్మ ఏం కూర ఉండవు, కొద్దిగా ఇయ్యని అంటనేటి చచ్చి గింజుకున్నా అన్నాం, నా ప్రాణం పోయినా అన్నాం. కానీ మిమ్మల్ని మాత్రము నేనేం చేస్తానంటే అడుగుతాను. నాకు అధికారం ఉంది, హక్కు ఉంది. ఒనేసేము విషయంలో ఫిలోమోను దగ్గరికి ఒనేసేముని పంపించినప్పుడు ఫిలోమోను పత్రిక చదవండి. అపోస్తలుడైన పౌలు అంటాడు ఫిలోమోనుతో, నీవు నాకు రుణస్తుడివి. ఎందుకు? ఏ రుణస్తుడు అండి? ఈరోజు రక్షణలో ఉన్నావంటే కోట్ల రూపాయలు పెట్టి కొనలేని రక్షణలో పరలోక రాజ్య సంబంధిగా ఉన్నామంటే ఎవరి ప్రోత్సాహం తెలుసా? ఎవరి ప్రార్థన తెలుసా? ఎవరి యొక్క నడిపింపో తెలుసా? నా నడిపింపు, నా ప్రోత్సాహం, నా ప్రార్థన అని అపోస్తలుడైన పౌలు ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పింది అమ్మాయి మా అయ్యగారు ప్రార్థన, మా సంఘ ప్రార్థన. సంఘం అంటే చూస్తారా, అయ్యగారు ఒక్కరమే తోసిలేదు, మా సంఘము అన్నది. మా సంఘం అంటే మన అందరం కూడా ఒక కుటుంబం. దేవునికి స్తోత్రం. ఎవరికి కష్టం కలిగినా, ఎవరికి నష్టం కలిగినా, ఎవరికి బాధ కలిగినా,
ప్రియులరా, మనం ఏం చేస్తుండాలంటే అవకాశం ఉంటే సహాయం చేయాలి, లేదంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి, ఏ ఒక్క వ్యక్తిని మర్చిపోకూడదు. సూర్యకాంతం కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తాను తినేస్తాను, అబద్ధం అనకండి రే, కరెక్ట్గా చెప్పాలి. చెప్తాను రా, మర్చిపోయారా? నిన్న లక్ష్మి యొక్క ఇంటి పునాదేవునికి ఆయమ్మ కూడా కర్ర పట్టుకుని నైట్ వేసుకుని వచ్చింది, కర్ర పట్టుకుని వచ్చేసింది. అంతే, మంచి ఎండ. అమ్మ నేరులో పర్లేదే గారు, మీరు ప్రార్థన చేయండి, నేను ఉంటాను. మీ ప్రార్థన వల్లనే, సంఘ ప్రార్థన వల్లనే ప్రైజ్ ది లార్డ్, ఒక వ్యక్తి దీవించబడాలి, ఒక వ్యక్తి అభివృద్ధిలోకి రావాలి, ఒక కుటుంబం దీవించబడాలంటే దాని వెనకతల మీ ప్రార్థన కాదండి, మీ కుటుంబ ప్రార్థన కాదు, మీ వెనకతలు ఉన్న మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి దేవుని సేవకుల కుటుంబం. ప్రతి దినము ఏ కుటుంబాన్ని కూడా మర్చిపోకుండా ప్రార్థన చేసే ఎవరైనా ఉన్నారంటే దైవ సేవకుడు, దైవ సేవకురాలు. రెండోది ఎవరు తెలుసా? నీ సంఘము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి బాగులేకపోయినా, ఎవరికి కష్టంగా ఉన్నా, ఎవరికి తలనొప్పి అయినా, ఎవరికి కాలు నొప్పి అయినా, వాళ్ళు ముడుకులతో లేకలేకపోతున్నారన్నా వాళ్ళ కొరకు ప్రార్థన చేసేది ఎవరో తెలుసా? సంఘము. దేవునికి స్తోత్రం. ఆ సంఘాన్ని ప్రేమించాలి. సంఘం అంటే ఎవరో తెలుసా? ప్రభువే, క్రీస్తే ఆ సంఘము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అంటున్నాడు ఈ ఎన్నో కీర్తన, 1వ కీర్తన అంటున్నాడు, నమ్మకస్తు నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగును. దేవునికి స్తోత్రం. నిర్దోష మార్గంలో నడిచేవారు నాకు పరిచారకులు. దేవుని పరిచయం చేయాలంటే ప్రియులరా, బైబిల్ పట్టుకుని ముక్కు మోసుకుని సేవ చేయడమే కాదండి. బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరూ పరిచారకులే. బైబిల్ పట్టుకున్న వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏం కనబడాలంటే నిర్దోషమైన మనస్సు కనబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం కానీ 9వ వచనం కానీ చదువుతారా? 6వ అధ్యాయము 6వ వచనం కానీ 9వ వచనం కానీ, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని గనుక అని రాబడి ఉంటుంది. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, చాలాసార్లు చెప్పిన మాట, 9వ వచనం కానీ 6వ వచనం కానీ తెలియదు ఇంకా. చదువు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని కనుక, చదవండి 6వ అధ్యాయము, నేను అనుకుంటాను 20వ వచనం. అతడు గుహ దగ్గరకు అంతటా 20వ వచనం చదవండి. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము కలిగిన దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగనా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకే హాని చేయకుండా. హల్లెలూయా. నీ సాక్ష్యం అలా ఉండాలి. నీ మనసులోనే తెలిసిపోద్ది. ఆ రాజు అడుగుతున్నాడు, నిత్యము నువ్వు సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షించనా? ఈరోజు మనల్ని అనేక మంది అడుగుతుంటారు, ఈ అప్పుల నుంచి దేవుడు రక్షిస్తున్నాడా, నీ సమస్య నుంచి నీ దేవుడు కాపాడుతున్నాడా అని అడుగుతూ ఉంటారు. మన సమాధానం ఎలా రావాలంటే దానియేలు వలె రావాలి. నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని, ఆయన ఏదో ఒక అద్భుతం చేస్తాడు. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెల్లించండి. నా అప్పుల భారంలో నుంచి ఆయన నన్ను విడిపిస్తాడు. నా రోగ భారంలో నుంచి ఆయన నన్ను విడిపిస్తాడు. నా కుటుంబ పరిస్థితుల్లో నుంచి ఆయన నన్ను విడిపిస్తాడు. నా యొక్క తలంపులు, ఆలోచనలు బలహీనంగా ఉన్నప్పుడు నన్ను స్వస్థపరిచి ఆయన నన్ను విడిపిస్తాడు. నా దేవుని దృష్టికి నేను ఏ దోషములు లేనివాడుగా నిర్దోషిగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రియులరా, దోషం లేనివాడిగా ఎలా మార్చబడతాం?
పాపము లేనివాడుగా ఎలా మార్చబడతామంటే నిత్యము నువ్వు సేవించుచున్న దేవుడిని చూడాలి. హల్లెలూయా. నిత్యము నువ్వు సేవించుతున్న దేవుడు ఎవరో అయ్యా? నిత్యము నువ్వు సేవించుతున్న దేవుడు ఎవరో? అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్య. పాడండి పాడండి. నీకై అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతును. నీవు నా తోడమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవితాను నీ కోసమే నైవేద్యము నీకై అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతును. ఉన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. ముందెన్నడూ చవి చూడగా సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, నీవేగా దాచావు ఈనాటికై, నీ రుణం తీరదు ఏ నాటికి. నీలోనే దాచావు ఈనాటికై, నీ రుణం తీరదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని. ఆయన అడిగిన ప్రశ్న ఏంటి? నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించనా? నువ్వు నిత్యము సేవిస్తే నీ దేవుడు నిన్ను విడిచిపెడితే ఆయనకే అవమానం. ఆమెను చెప్పండి. నువ్వు రోజు ప్రార్థన చేస్తుంటే, ప్రార్థన చేస్తూ నీకు దేవుడు సహాయం చేయకపోతే ఎవరికి అవమానం అండి? ఆయనకే అవమానం. అది ఆయన అడిగే ప్రశ్న. నిత్యము నీ సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించినా? ఆయనకు అనుమానం వచ్చింది. పాపం ఒక్కరోజు కూడా ప్రార్థన లేకుండా ఉండలేదే, ఒక్కరోజు కూడా మోక లేకుండా ఉండలేదే, ఒక క్షణం కూడా దేవుని తలవకుండా ఉండలేదే. అలాంటి వాడికి ఎంత కష్టం వచ్చింది, ఆ దేవుడు కాపాడుతాడా అనే అనుమానం వచ్చింది. దేవునికి స్తోత్రం. కాపాడాడు లేదా?
అందుకే ఆయన అడిగాడు, నీవు నిత్యము సేవిస్తున్నావు, రోజు దేవుడు దేవుడు అంటావు, ఏ ప్రార్థన పారిపోతావు, రాత్రి ప్రార్థన పారిపోతావు, మధ్యాహ్నం ప్రార్థన పారిపోతావు, సాయంకాలం ప్రార్థన పారిపోతావు, శుక్రవారం ఉపవాసం ఉంటావు, శనివారం ఉపవాసం ఉంటావు, ఆదివారం ఉపవాసం ఉంటావు, మంగళవారం ఉపవాసం ఉంటావు, నెలలో 4 రోజులు ఉపవాసం ఉంటావు, ప్రతి నెల ఉపవాసం ఉంటావు, నీ దేవుడు నన్ను రక్షించినా అని అడిగేటప్పుడు అడిగారు వాళ్ళు. ఒక అన్యుడు అడుగుతున్నాడు, ఏం సమాధానం చెప్పాడు? నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని, నన్ను కాపాడకపోతే ఆయనకి అవమానము. కాపాడలేదా? నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు చేసిన ఉపవాసం, నువ్వు మాట మాటికి పరిగెడుతున్నా ఆ మందిరానికి వెళ్తున్నప్పుడు, లేదా ఇంట్లో ప్రార్థన అయినప్పుడు వెళ్తున్నప్పుడు, అదేం వృధా కాదండి, వృధా కాదు, తప్పనిసరిగా ప్రతిఫలము ఇస్తుంది. ఒకవేళ ఇవ్వకపోయాడు అనుకోండి, అది ఎవరికి అవమానము? ఇదే నిరీక్షణతో వెళ్ళిపోండి. నన్ను కాపాడాలని నా దేవుడు అన్నాడు, కాపాడకపోతే ఎవరికి అవమానము? ఆయనకే అవమానము. నా కూతురు బాగా పాస్ అవ్వకపోతే ఆయనకే అవమానం. ఈ అమ్మాయి చెప్పినట్టే మాకు సాక్ష్యం కూడా. 9వ తరగతిలో పాస్ అమ్మగారు బాగలేదు పాపకి. 10వ తరగతికి వచ్చినప్పుడు గుమ్మలక్ష్మీపురం తీసుకెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పరీక్షల్లోని జ్వరం వచ్చేసింది. ఫిజిక్స్ పరీక్ష రాత్రునే పడిపోయిందో లేకపోతే ఏమైపోయిందో, అక్కడికే బాటిల్ ఎక్కించారు. మరి సగంలో రాసిన పరీక్ష పాస్ అవుతుందండి చెప్పండి? సగంలో రాసి ఇంకా 2-3 ప్రశ్నలు రాసిందే లేదు, మరి ఎలా పాస్ అయింది? ఏమైనా మాకు ఆ మాస్టర్ గారు లేకపోతే ఎవరో పరీక్షలు దిద్దులు మాకేమైనా చుట్టాలా? ఇదిగోండి ఈ నెంబర్ అండి, ఇది మా పాప అండి, మీరు ఎలాగని అలాగని బాబు మా చుట్టం కదా వేసినానికి. ఎవరు చేస్తారు కార్యాలు? మన పరిస్థితి ఎరిగిన వాడు, మన కష్టాలు ఎరిగిన దుష్టుడు అనేక విధాలుగా మన మీద ఒత్తిళ్ళు తీసుకొస్తుంటాడు, రకరకాల ఒత్తిళ్ళు తీసుకొస్తుంటాడు. వాడు ఎన్ని ఒత్తిళ్ళు తీసుకొచ్చినా జయం ఎవరిది చివరికి? చెప్పండర్రా, నాదే జయమనండి, నాదే జయమనండి. నువ్వు ఎన్ని సమస్యలు తీసుకొచ్చినా జయం ఎవరిదే? నాదే. నా దేవుడు నాకు జయం అనుగ్రహిస్తాడని చెప్పండి గట్టిగా, కేకలు వెయ్యండి. చెప్పరు కనుకనే ఆ జయాలు చూడలేకపోతున్నాను. దేవునికి స్తోత్రం. నిజంగా ఆ పాప బాగోలేదు, పాము కలిసింది. ఆ స్థితిలో వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయినప్పుడు ప్రియులారా, మరి నిజంగా పిల్లలకి ఎంత వేదన ఉంటుందో తెలుసా? మన ఎదురుగా గంభీరంగా కనబడినా వారు మనసులో వారు మనుషులే కదా. చిన్నపిల్లలు అయితే తెలియదు, కానీ పెద్దవాళ్ళు అయిపోయారు. తెలియదు వాళ్ళకి. 10th క్లాస్ అంటే అన్ని విషయాలు తెలుసు. నా తండ్రికి బాగోలేదు, నా తల్లికి బాగోలేదు, నా అన్నదమ్ముడికి బాగోలేదు. ఇంట్లో ఏ పరిస్థితి వచ్చినా వారికి ఆటోమేటిక్ తెలిసిపోద్ది. దేవునికి స్తోత్రం. సంపద నువ్వేమని పిలుస్తారా? పాస్టర్ అండి అని పిలుస్తున్నాడు వచ్చాయి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడప్పుడు ఆడి సమస్యలన్నీ చెప్తూ ఉంటాడు నాకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ముగించేస్తాను. ప్రియులారా, దేవునికి కావలసింది మన నమ్మకత్వం, మన నిర్దోషత్వం. నువ్వెంత నిర్దోషంగా దేవుని సన్నిధిలో ఉంటావో, ఎంత నమ్మకంగా దేవుని దగ్గర ఉంటావో, చిన్న ఉద్యోగమైనా పెద్ద ఉద్యోగమైనా ఆ ఉద్యోగంలో నువ్వు నమ్మకంగా ఉండు. చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా ఆ వ్యాపారంలో నమ్మకంగా ఉండు. చిన్న పిలిపైనా పెద్ద పిలిపైనా ఆ పిలుపులోనే నమ్మకంగా ఉండు. నిన్ను పాడేవాడిగా నేను పిలిస్తే పాటలు పాడడంలోనే నమ్మకత్వం చూపించు. వాక్యం చదవలో దేవుడు నిన్ను పిలిచాడు అనుకో, వాక్యం అందరూ చదవలేరండి. వాక్యం తెలిసిన వెంటనే ఒక రెఫరెన్స్ చెప్పిన వెంటనే సంఘంలో 5, 6 మాత్రమే తీస్తారు. 100 మంది ఉన్నానా, 200 మంది ఉన్నా ఒక 5, 6 తీయగలరు. కానీ అందరికీ అంత టాలెంటు చదువుకున్న వాళ్ళు ఉంటారు, కానీ దేవుడు ఆ తలంత వారికి మాత్రమే ఇచ్చాడు. దానిలో నమ్మకంగా ఉండాలి. ప్రతి వారము దేవుని మందిరానికి వెళ్ళాలి, నేను వాక్యం చదవాలి, దేవుడు నాకు ఆ తలాంత ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాటలు పాడేవాడే అనుకోవాలి, దేవుడు నాకు ఆ తలాంత ఇచ్చాడు, పాటలు పాడాలి. వెళ్ళి పరిచయం చేసే తలంత అందరికీ రాదు, అందరికీ ఆ మనసు ఉండదు. చర్చు తొడాలనే మనసు ఎంతమందికి ఉందో చేయలేస్తానమ్మా. చర్చు ప్రతిరోజు తొడాలని మనసు ఎవరికైనా ఉందో చేయలేస్తండి. అది ఒక్క ఆవిడ ఎత్తింది. మరి మనం ఎందుకు ఎత్తలేకపోతున్నాం?
చెప్పండి, ఆ మనసు లేదు. అందరూ తన సొంత కార్యాలని చూసుకుంటున్నారు కానీ నా కార్యాలు చూసేవారు ఎవరు లేరు అంటాడు. దేవునికి స్తోత్రం. మరి అన్నం ఎందుకు వస్తుంది ఎత్తింది? అప్పుడప్పుడు ఆగిపోతుందండి, నేను తెలుసుకుంటాను. దేవునికి స్తోత్రం. ఆమెకి ఆమెకి వ్యాపారం ఎక్కువైనప్పుడు, పని ఎక్కువైనప్పుడు ఏం చేస్తుంది? ఉండదు. కానీ దేవుడు మన సంఘంలో చాలామంది బిడ్డల్ని పరిచర్య చేయడానికి లేవనెత్తాడు. జానకి చేస్తుంది, నరసీయమ్మ చేస్తుంది, సన్యాసం చేస్తుంది. వచ్చారంటే వాళ్ళు పని నుంచి వచ్చారంటే అయ్యారంటే తుడిసారా లేదా? తొడలేదామంటే ఎవరో ఒకరు తుడిసి వెళ్ళిపోతారు. ఆయా సమయాల్లో రాధమ్మ వచ్చేస్తుంది. పరిచర్య చేసే తలాంత దేవుడు మీకు దానిలో మీరు నమ్మకంగా ఉండాలి. ఈ వారం నేను ఎలాగైనా సరే దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిని తొడాలి, దాన్ని విడిచిపెట్టుకోకూడదు. అందుకే నమ్మకస్తులైన వారిని గురించి దేవుడు వెతుకుతున్నాడు. నమ్మకంగా ఉండడానికి ఇష్టపడతావా? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీకు అప్పగించే పనిలో నీకు ఒక పని అప్పగించాడు. అప్పుడప్పుడు మహేష్ గారిని వాక్యం నేను అంటాను, ఇస్సాక్ మాస్టర్ చెప్తే మహేష్ గారి కంటే ఇస్సాక్ మాస్టర్ ఎక్కువ చదువుకుంటారా, ఇస్సాక్ కంటే మహేష్ గారు ఎక్కువ చదువుకుంటారా? ఎక్కువ చదువుకున్నాడు, అందుకే తక్కువగా ఉండిపోండు. ఆయన తక్కువ చదువుకున్నాడు, వాక్యం చెప్పాలనే ఆశ, తపన. నా వెనకతలు ఎవరో కొంత సైన్యం ఉండాలండి. దేవునికి స్తోత్రం. ఒక ఆయన సేవకుడు నాకు ఒక మెసేజ్ పెట్టాడు, సైన్యాన్ని సంపాదించుకోవాలి. ఎవడో చచ్చాడు, ఆ రాత్రికి వెళ్ళాలి. ఎవరు ఉండాలి? ఖచ్చితంగా పాస్టర్ ఉండాలి. పౌలు గారు అమ్మగారు చనిపోయినప్పుడు మేము మార్కెట్కి వెళ్ళి మంచిగా చేపలు కొన్నాను. పాప నేను కేజీన్నర చేపలు కొన్నాం. అమ్మా నువ్వు వేపడం రాకపోతే నేను వేపేస్తాను అలా కలితే కొనేసి న్యూడిల్ కొన్నాం. నూడిల్స్ అవి కూడా కొనుక్కొచ్చి ఇలాగ పేటలోనేసి తింటున్నాము. పౌలు గారు ఫోను ప్రసాద్ చేశాడు. వెంటనే అదే డ్రెస్తో బయలుదేరి వెళ్ళిపోతుంది. అంతే. రాకపోతే ఏమనుకుంటాడండి? పౌలు గారు నాకు ఫోన్ చేయలే. పౌలు గారు ఫోనే లేదు అసలు నాకు. బంగారం చేసింది ప్రసాద్ చేశాడు. వెంటనే వచ్చేసాను. ఎందుకు? అక్కడ వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఎంత బాధపడతారో. బాధలు చేయవచ్చు, దానికే అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. వాళ్ళు చేయలేదని నేను బాధపడలేదు. ఎందుకంటే ఆయన కాబట్టి ఇంకొక ఆయన ఎవరు కూడా చేస్తాడు. ఆ కష్టంలో ఉన్నప్పుడు, ఆ బాధలో చేయకపోవచ్చు. అది మనం కూడా గమనించాలి, ఆలోచన చేయాలి. నాకు చేయలేదు కదా, చేసినప్పుడే వస్తాను అనుకుంటే ఆ శ్రమ అక్కడే ఉంటుంది, మంచి పేరు ఉండదు. నేను రాకముందే కొంతమంది అక్కడ కూర్చొని పాటలు పాడేటట్టుగా ఉంటే అదే సైన్యం. దేవునికి స్తోత్రం. అయ్యగా దూరంగా ఉన్నారు, మనం వెళ్దాం పదండి, డ్రమ్ పట్టుకో, మెగాఫోన్ పట్టుకో, పద వెళ్దాం, తాళాలు మన దగ్గరే ఉన్నాయి చేతిలో, చర్చి తాళాలు, పద వెళ్దాం, అయ్యగారు లోపు వస్తారు అనే సైన్యం ఉంటే నాకు గొప్ప దేమండి. సైన్యం లేదు. పాటలు ఎవరైనా మగవాళ్ళు పాడుతారంటే లక్షణ గారు తప్ప ఒక్కరు నోరు తెరవడు. సైన్యం కావాలి. దేవుడు యేసుప్రభు వారు కూడా కొంత సైన్యాన్ని సిద్ధపరుచుకున్నాడు. ఎంతమందిని? 12 మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మీరు అందరూ సైన్యంగా ఉండాలని వాక్యాలు చదివించడం, పాటలు పాడించడం, గాడిదిలాగున్నా ఏటివి గొంతుకులు గాడిదిలాగున్నా ఎందుకు పాడమంటానంటే చచ్చిపోయినప్పుడు, ఎవడైనా చచ్చిపోయినప్పుడు పనికొస్తామేమని. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి ఒకసారి. అక్కడైనా పాడుతావు కదా అని. లక్షణ గారు పాడుతానని కాదు, లక్షణ గారిది బాగానే ఉంటుంది, టోన్ సూపర్. 2 పాటలు రాశాడు ఆయన. చదువులేనుడు 2 పాటలు రాశాడు. దేవుని చిత్తమైతే వచ్చే వారం పాడిందా 2 పాటలను. ఆ పాటలను గిరిగారు అడిగారట, మాయా నువ్వు పాడిన 2 పాటలు నాకు ఇస్తే నేను నేర్చుకుంటానని చెప్పి. దేవునికి స్తోత్రం. పాటలు రాయండి. మీరు చదువుకున్న కాదా? పాటలు రాయండి, పాడండి, ఎలా ఒకలా పాడండి. అర్రా పాడడం అనేటువంటి ఫీలింగ్ పోతే ఆటోమేటిక్ పాటలు వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడప్పుడు మాకు చిన్న ప్రార్థనలు జరుగుతాయి అనుకోండి, మీరు ఎవరు రాకపోతే కొండమ్మ, నేను, ఎవరు శారమ్మ, పైడమ్మ, ముసలోళ్ళు కృష్ణమ్మ, అప్పుడు ఎవరు పాడుతుంది తెలుసా? కెలకొండమ్మ పాడుతుంది పాటలు.
దేవునికి స్తోత్రం. ప్రియులారా గమనించండి, దేవుడు నమ్మకస్తులైన వారిని నువ్వు నమ్మకంగా ఉండాలని ఆశపడితే నిన్ను వెతుకుతాడు. దేవుడు నీకు అప్పగించరు కొన్ని. ఆ తలాంతల్ని దేవుడు నువ్వు వాడుకుంటుంటే దేవుడు ఇంకా నిన్నేం చేస్తాడు, నమ్మకత్వంలో ఎదిగింప చేస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని ఎదుట నమ్మకస్తుడిగా ఉండాలి, దేవుని ఎదుట నిర్దోషిగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుని ఎదుట నమ్మకముగా ఉండాలి. దానియేలు నమ్మకస్తుడు, దానియేలు నిర్దోషి, యథార్థవంతుడు. కనుకనే ఆపదలు వచ్చినప్పుడు, కష్టాలు కలిగినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు ఆ దేవాది దేవుడే తన దూతలను పంపి రక్షించాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని బిడ్డ విశ్వాసి సంగమా, దేవుడు అంటున్నాడు, నువ్వు నా ఎదుట నమ్మకస్తుడిగా నిర్దోషుడిగా ఉన్నట్లయితే నేనే నిన్ను కాపాడుకుంటాను. నువ్వు భయపడిన అవసరం లే, ఎవరి మీద ఆధారపడిన అవసరం లేదు, ఎక్కడి నుంచి ఏదో వస్తుందనా ఆశ పడిన అవసరం లేదు. నీ ప్రతి అవసరాన్ని నేను కంప్లీట్ చేస్తాను, తీరుస్తాను. యథార్థంగా జీవించు, నమ్మకంగా జీవించు. నేను నీకు అప్పగించిన పనిలో నువ్వు నమ్మకంగా ఉండు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో నేను ఒక సాక్ష్యం చెప్పాను. 98లో పిలువబడ్డాను. ఈ గ్రామానికి వచ్చినప్పుడు విశ్వాసులు ఎవ్వరూ లేరు. 2024 ఒక 100 మంది విశ్వాసులు దేవుడిచ్చాడు, 100 మంది సంఘాన్ని ఇచ్చాడు. ఈ 26 సంవత్సరాల్లో ఏ ఒక్కడి దగ్గరికి వెళ్ళి నాకు సహాయం చేయని నేను చేయి చాపలేదు. పిలిచినవాడు నమ్మదగినవాడు. ఏ సంస్థనైతే నన్ను అంటుకట్టాడో ఆ సంస్థ ఇస్తే తీసుకోవడము, లేకపోతే వారు ప్రార్థన చేయమని చెప్పారు, మేము కూడా ప్రార్థన చేస్తామని ప్రార్థించడం తప్ప ఏ ఒక్క సంస్థ నాయకుడి దగ్గరికి వెళ్ళి అయ్యా మా సంస్థలో డబ్బు రాలేదు, మాకే హెల్ప్ లేదు, నాకు సంఘం లేదు, లేకపోతే నాకు కుటుంబం లేదు, నాకు సహాయం చేయండి చెప్పలే. ఇంతవరకు ఆయన పిలిచిన పిలుపు మీదే నమ్మకం ఉంచుకున్నాను. అవును దేవుని బిడ్డలారా, మనం నమ్మకస్తులమైతే ఆయన కాపాడుతాడు. ఎన్నో శ్రమల్లో నుంచి, ఎన్నో బాధల్లో నుంచి నన్ను ఆయన కాపాడుకొస్తున్నాడు. రోగంలో నుంచి, వ్యాధిలో నుంచి, బలహీనతలో నుంచి ఆయన కాపాడుతూ ఉన్నాడు. దానియేలుని కాపాడిన దేవుడు. ఆయన నిత్యము సేవించే దానియేలు, నువ్వు నిత్యము సేవిస్తే నీవు కూడా దేవుని దృష్టికి ఒక దానియేలువే. దానియేలుని కాపాడిన దేవుడు నిన్ను కాపాడ్డా. దానియేలుకి సహాయం చేసిన దేవుడు నీకు సహాయం చేయడా. దానియేలుని ఒక ఉన్నతమైన పరిస్థితుల్లో పెట్టిన దేవుడు నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ నిర్దోషత్వాన్ని బట్టి నిన్ను కాపాడడా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ దేవాదేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదాలకు కారణమవుతున్నా యేసు స్వామి, ఇంతవరకు నీ యొక్క వాక్యముని విన్నాం, తిరిగి వెళ్తున్నాం. మమ్మల్ని నిండైన దీవులతో ఆత్మతో మమ్మల్ని నింపి బలపరచండి. ఈ వారంలో జరగబోతున్న ప్రార్థనలన్నిటిలోనూ కూడా మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. అన్ని విధాలుగా మీరు మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.